బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుట్టా మహేష్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. యువతను ప్రోత్సహించాలని చట్టసభలకు పంపించామన్న చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ఎంపీగా ఉండి పుట్టా మహేష్ అలాంటి పార్టీకి వెళ్లడం తప్పన్న చంద్రబాబు అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు తమకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా అంటూ అన్నారు. ఇక దశాబ్దాలుగా ఇటుక పేర్చి నిర్మించుకున్న పార్టీ పేరు ప్రతిష్టలను కొందరు ఇలా కూల్చేస్తామంటే పార్టీకి అంగీకరించదంటూ పేర్కొన్నారు. ఇక తమ తప్పులు అలవాట్లతో నష్టం చేసే వాళ్లను పార్టీ ప్రోత్సహించదన్నారు. అలాగే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు మరింత బాధ్యతతో ఉండాలన్న సీఎం చంద్రబాబు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వాళ్లైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రితో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు ఈ వ్యవహారంపై మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, గత రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తిరుపతి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఎందుకంటే ప్రతి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కలెక్టరు, అదేవిధంగా ఎస్పీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ జిల్లాలో ఉన్న వ్యవహారాలన్నిటిపై కూడా చర్చిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కీలకంగా ఈ మధ్య డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఒక ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంలో దొరకడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఇక్కడ చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అయితే పుట్టా మహేష్ యాదవ్ గురించి కొంత సుదీర్ఘంగా అయితే వీళ్లతో చర్చించడం జరిగింది. ఏ విధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, బలహీన వర్గాల వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త, కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి అని చెప్పి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఈయన ఇటువంటి పార్టీలకు వెళ్లడం ఏంటి, పార్టీ పరువు ప్రతిష్టలో దెబ్బతీసే విధంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇలాంటి వారిని నేను క్షమించనని కూడా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే పుట్టా మహేష్ యాదవ్కి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. 5 రోజుల సమయం ఇచ్చారు. 5 రోజుల సమయం తర్వాత ఆయన ఇచ్చే జవాబును బట్టి పార్టీ ఏం చేస్తుందని చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీని ఇటుకిటుగా పేర్చి ఈ స్థాయికి తీసుకొచ్చాను, ఇటువంటి సందర్భంలో తాను ఏ విధంగా కలలు కంటున్నానో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులు కొంతమంది నేతలు తీసుకురావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలను పార్టీలో ఉపేక్షించడానికి కూడా కఠిన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఎందుకు ఆ పార్టీకి వెళ్లాల్సి వచ్చింది, వేరే పార్టీల వాళ్ళతో ఏ విధంగా కలిసి ముందుకు పోతారు, వ్యాపార లావాదేవీలు తదితర అంశాల గురించి ఆయన చర్చించారు. ఎందుకంటే వారి తండ్రి సుధాకర్ యాదవ్ కూడా కష్టపడి కాంట్రాక్టర్గా ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇటువంటి పనులు చేయటం ఏంటి, ఈ పార్టీ పరువు ప్రతిష్టలు దెబ్బతీటి విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని కూడా తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొందరు నేతలు క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎటువంటి వ్యక్తినైనా సహించనని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 2024 గెలిచిన తర్వాత వెంటనే సత్యవేడు ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పుతున్నారని చెప్పి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసి కలెక్టర్, ఎస్పీలను కూడా పిలుస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును కూడా సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం తిరుపతి ఎమ్మెల్యేల దగ్గర ఈ అంశం పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీకి సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం అయితే తీవ్రంగా చర్చించారు. తీవ్ర స్థాయిలో పార్టీ అయితే చాలా కఠినంగా ఇనిమే చర్యలు తీసుకునే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. చంద్రబాబు కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటువంటి వారిని ఉపేక్షించడం, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా అక్రమ దందాలు చేసి ఎవరినైనా సరే పార్టీలో ఉపేక్షించే సమస్య లేదని కూడా తీవ్ర పదజాలంతో ఆయన చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థాంక్యూ రవిచంద్.